శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ, 24వ కందార్థము, క్రమసంఖ్య 158. కల నెడబాసిన మనుజులు కలలోపలి పనులు చేయ కలవారనగా, కలవారుగారు వారల వలె ఎరుకను గురుని చేత వదలెరుకలోనా, గలపని చేయ వలదెరుకలోనా, కలవారంచని నోట పలుకుట మరాయక, పలికిన వారికి తొలగదు పాపము వదలెరుకలోనా, గలపని చేయ వలదెరుకలోనా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 24వ కందార్థాన్ని విచారించు. అంటే క్రమసంఖ్య 158. క్రిందటి కందార్థంలో నేననని బ్రహ్మము అనగా పరిపూర్ణమనియు, ఎప్పుడైతే అక్కడ నేననని బ్రహ్మ అనేటువంటి మాట పద ప్రయోగమును అక్కడ ఉపయోగించారో దాన్ని బట్టి నేననే బ్రహ్మం ఒకటి ఉన్నదని తెలియబడుతుంది. కనుక నేననే బ్రహ్మము ఎరుక అనియు, ఆ పరిపూర్ణ బ్రహ్మం యొక్క ప్రతిబింబమే ఎరుక, ఆ బింబం యొక్క పేరే ప్రతిబింబమునకు కూడా ఉపకారించుదురు అనియు, ఈ బింబము బ్రహ్మము కనుక ప్రతిబింబమునకు కూడా బ్రహ్మమని పేరు. మరి బింబము పరిపూర్ణము ఉపాధి రహితమైనది కనుక నేను అనని బ్రహ్మము, మరి ప్రతిబింబము అవిద్యోపాధి కలిగినది కనుక ఇది నేను నేను అనే బ్రహ్మము కనుక ఇది కారణ కార్యత్వములతో కూడినది. ఇది ఎన్నటికీ బ్రహ్మము కానేరదు. పరిపూర్ణము మాత్రమే శాశ్వతమైన బ్రహ్మం ఒక్కటే, అది తప్ప రెండవది లేదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము పరిపూర్ణ బోధలో క్రమసంఖ్య 158, అశరీర పద్ధతి. కల నెడబాసిన మనుజులు కలలోపలి పనులు చేయ కలవారన, ఆ కలవారుగారు వారల వలె
ఎరుకను గురుని చేత వదలెరుకలోనా గల పని చేయవలదెరుకలోనా కలవారం చని నోట పలుకూట మరయాక పలికిన వారికి తొలగాదు పాపము వదలెరుకలోనా గల పని చేయవలదెరుకలోనా. శిష్య, గురుదేవా, కల నెడబాసిన మనుజులు అనగా కళ అంటే స్వప్నము, ఇంకొకటి కాదు. ఆ స్వప్నమునందు తాను పొందిన మానసిక భావము, ఆ స్వప్నమునందు తాను పొందినటువంటి యొక్క మానసిక భావము నుండి మెలకువ ద్వారా విడిచిపెట్టబడిన మనస్సు గలవారు ఎవరు? ఎరుకను విడిచిన వారు. ఆ కలలోపలి పనులు చేయ అంతకు పూర్వము తాను స్వప్నావస్థ యందు తన మనస్సులో చేయబడిన పుణ్య పాపరూపమైన క్రియలు కలవారనన ఆ కలలోపలి వారిగా వారిని ఎంచవచ్చునా? భావించవచ్చునా? భావించకూడదా నాయన? భావించరాదు. ఆ కలను ఎడబాసిన మనుజులు అంటే ఎరుకను విడచిన వారు, అంటే గురుమూర్తి ద్వారా నేననని బ్రహ్మమేదో, నేను నేను అనేటువంటి బ్రహ్మమేదో, అంటే ఈ రెండింటిని వస్తునిచ్చే జ్ఞానం ద్వారా విచారించినటువంటి వారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి కలలో మనము నిద్రపోతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి భావమును పొందుతాము. నేను రాజునైనట్టు, ఏనుగుల మీద పోతున్నట్టు, గుర్రాలు, సేనలు, సేనాధిపతులు, అదంతా మానసికములో తాను పొందిన అనుభవం. అది అబద్ధమా అంటే నిజమే. ఎక్కడ? కలలో నిజమే. ఆ భావమునంతా కూడా ఆనందిస్తున్నాను. ఎక్కడ? మనస్సునందు, మానసిక ఆ మనస్సునందు ఆ భావమును. ఇక ఆ మానసిక భావము నుండి మెలకువ అంటే ఆ కళ నుండి వెంబడే హఠాత్తుగా మెలకువ ద్వారా మేలుకొనిన తర్వాత మళ్ళీ అక్కడ మేలుకున్న తర్వాత అది సత్యము కాదని తెలిసింది. దాన్ని ఇంకా విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ నేను కళ ఇలాగన్నాని, నిజమా నేను రాజునా, సేనలు సేనాధిపతులు ఉన్నారు, ఇదంతా మళ్ళీ మనసున తలంచునా? ఇది అబద్ధమని తెలిసింది. మెలకువ పొందిన తర్వాత అబద్ధమని తెలిసిన తర్వాత మళ్ళీ ఇది నిజమని తలంచునా? తలంచరు. ఎరకను విడిచిన వారు గనక తలంచరు. శాశ్వతమైన బ్రహ్మమేదో, అసత్యమైన బ్రహ్మమేదో, ఈ రెండింటిని, నేనని బ్రహ్మము, నేను అనే బ్రహ్మమును, ఈ రెండింటిని గురుమూర్తి ద్వారా వస్తునిశ్చయం ద్వారా విచారించిన తర్వాత మళ్ళీ ఈ నేను నేను అనే బ్రహ్మము సత్యముని ఎన్నటికి తలంచరు. ఈ జగత్తు పుట్టినదని తలంచరు. కలలోపలి పనులు చేయ అంతకు పూర్వము నీవు గురువు దగ్గరికి రాకమనుకుని ఎట్లున్నావు అంటే, నేను సత్యము, నా భార్య, పిల్లలు, జగత్తు అంత సత్యమనే భ్రాంతిలో ఉన్నావు. ఎప్పుడు? గురువు దగ్గరికి రాకమునుపు నీవు చేయు వ్యవహారములు ఇదంతయు కూడా సత్యము అనే నీవు రూపంలో ఉన్నావు. గురువు దగ్గరికి వచ్చి మెలకువ పొందిన తర్వాత మళ్ళీ నీవు చేసే పనులు సత్యమని తలంచుదువా? తలంచవు కదా. తాను నిద్రపోతున్నప్పుడు ఎన్నో పనులు చేస్తావు.
పుణ్యము చేస్తావు, పాపము చేస్తావు, అనేకమైనటువంటి ఆ క్రియలన్నీ జరుగుతున్నాయి కలలో. నువ్వు చేసిన పుణ్యపాపాలన్నీ కలలో ప్రత్యక్షంగా కనపడుతున్నట్లుగా నిజమే అన్నట్లు తోచింది. మెలకువ పొందిన తర్వాత మళ్ళీ ఇదంతా సత్యమే అని అంటావా? ఎంచవచ్చునా? అట్లనే ఎరుకలో ఉన్నటువంటి వానితో సమానము ఎరుక విడిచిన వాడిని పోల్చవచ్చునా? వారిలో తిరుగుతూ ఉన్నా, వారితో కలిసి ఉన్నా, వారితో వ్యవహారము చేస్తూ ఉన్నప్పటికీ కూడా, అంటే ఎరుకతో పాటు, అంటే ఆ ఎరుకలో కలిగిన వానితో పాటు కలిసి ప్రయాణము చేస్తున్నా, కలిసి తిరుగుతూ ఉన్నా, వారితో వ్యవహారము చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎరుక విడిచిపెట్టిన వాడిని ఎరుకలో వానిగా పోల్చవచ్చునా? వారు ఇరువురు సమానమే అని పోల్చవచ్చునా? ఎంచవచ్చునా? భావించవచ్చునా? భావించరాదు. కలవారు కారు, అంటే ఎరుకలో వారు కారు. ఆ స్వప్నావస్థ నుండి విడవబడిన వారు కనుక వారు కలవారు కారు. వారిని అలా పోల్చవద్దు, ఎంచవద్దు, భావించరాదు. ఆ ఎరుకలోనే వారితో పాటు అందరితో పాటు పనులు చేస్తూ ఉన్నా, వ్యవహారము చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఎరుకలో వారు కారు. ఎలా అంటే కలలో పనులకు మేల్కలో పనులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎట్లుంటుంది? కలలో పనులకు మేల్కలో పనులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎట్లంటే ఈ బిటి వెంకటేశ్వర్లు ఏం చేశాడు అంటే కలలో ఒక పెద్ద భవనము కట్టినాడు. ఎక్కడ? ఆ కళ లోపల ఒక పెద్ద అద్దాల భవనమును నిర్మించినట్లు, ఆ అద్దాల మేడలో తాను ఉన్నట్లు, అనేకమైనటువంటివి చేసినట్లు, దాంట్లో అదంతా నిజమని భ్రమిస్తూ ఉన్నాడు. ఎక్కడ? కలలో. సత్యమే కదా? పెద్ద భవనం కట్టుకున్నాడు, అద్దాలతో కట్టుకున్నాడు. ఈ శాంతానంద ఆ నాయక్ గారు ఏం చేశారు? మెలకువలో ఏం చేశాడు? ఆ పెద్ద భవనము కట్టాడు. ఈతను అనుభవిస్తున్నాడు. చూడు, ఇరువురు భవనము కట్టారు. ఎవరు కట్టారు? ఒకరు కలలో భవనము కట్టారు, ఒకరు మెలకువలో భవనము కట్టారు. అయితే ఇది ఎట్లా? ఇద్దరికి సత్యమే. అయితే మరి ఆ కలలో భవనమేమో అశాశ్వతము. ఎప్పుడు? లేచి మేలుకొని చూసినప్పుడు. మరి మెలకువలో ఉన్నటువంటి యొక్క బంగళా అంటే భవనము అది మెలకువలోనే కలిగింది కాబట్టి సత్యమని భ్రమిస్తూ ఉన్నాడు. మరి ఇతనికి అంటే ఒకరికి అసత్యమైంది, అంటే ఒకరికి కలలో నుండి కలలో కట్టుకున్నవాడు మేలుకుంటేనేమో అక్కడ భవనము లేదు, కానీ మెలకువలో కట్టినటువంటి వానికి భవనం ఉంది, అక్కడ కనపడుతుంది. చూడు, ఈ రెంటికి చాలా వ్యత్యాసము గలదు. అట్టి మెలకువ స్థితిని పొందిన వారి వలె, అంటే ఎరుకను గురుని చేత వదలి, అంటే ఆ గురుమూర్తి ద్వారా ఆ కలలో భవనమును మెలకువలో భవనమును అయితేనేమి రెండు సంఖ్యలే, మెలకువలో భవనము
కలలో భవనము రెండు సంఖ్యలే, ఒకటి ఇనుప సంఖ్యలు, ఒకటి బంగారు సంఖ్యలు. కానీ అట్టి మెలకువ స్థితిని పొందిన ఎవరు? కలలో ఎప్పుడైతే భవనము కట్టుకొని ఆనందపడి 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 మెలుకుంటేనే అయ్యో ఇదంతా కలనా, నేను ఇప్పటిదాకా నిజమనుకున్నానే, చి ఇది అసత్యమే, శాశ్వతము కాదు, కళ అని వదిలిపెట్టేశాడు ఎంబడే. కానీ జాగ్రత్తలో వాడు ఇది సత్యమేను శాశ్వతమేను భ్రమలోనున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, అటువంటి ఎరుకని గురువు చేత మెలకువ పొంది వదలి, గురుమూర్తి కరుణచే ఎరుకను వదిలిన వారు పరిపూర్ణము ఉన్నదని, ఎరుక లేనిది అని గురువాక్యము చేత దృఢపరుచుకున్న మీదట అంటే షోడశి వాక్యము ఎరుకలోన పని చేయవలదే. ఆ గురుని చేత మరలా 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 గుర్తును పొంది నేను నాది అనే కర్తృత్వ భావనను విడిచి ఆ ప్రాపంచిక వ్యవహారమున్నను యథావిధిగా వీరు జరిపినట్టి క్రమమును జరపవలసి ఉన్నది. షోడశి భావం అంటే ఏంటి? దీనికి మూలమే లేదని, మళ్ళీ అందరితో కలిసి అందరితో వ్యవహారము చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ గురుని చేత అంటే గుర్తును మళ్ళీ పొంది, అయ్యా నేను ఎరుకనంతా విడిచిన తర్వాత ఇప్పుడు నేను ఏ విధంగా జీవించాలి అంటే కర్తృత్వ భావనగా అందరిలో కలిసి తిరుగుతూ ఉన్నప్పటికీ, ప్రాపంచిక వ్యవహారములో భార్య పిల్లలు ఉన్నప్పటికీ, ఇల్లు గృహము క్షేత్రారామములు ఉన్నప్పటికీ అందరితో కలిసి వ్యవహారం చేస్తూ, అందరితో కలిసి తిరుగుతూ, అందరికలతో మాట్లాడుతూ, అన్ని పనులు అందరితో పాటు చేస్తూ ఉన్నప్పటికీ కూడా యథాతథా ఎప్పటి వలనే జరుపుతూ ఉన్నప్పటికీ కూడా అతనేమో ఉల్లెఖ్యని చేస్తూ ఉన్నాడు. ఎరుకలో వాడు అది నిజమని తలంచుచున్నాడు. ఆ గురుమూర్తి ద్వారా వస్తునిచ్చే ద్వారా జ్ఞానము ద్వారా తెలుసుకున్న తర్వాత మళ్ళీ వ్యవహారము కోసము తిరిగి మళ్ళీ లేని ఎరుకను పొంది, బీజము నశించిన తర్వాత అది యాడుంటేమి, భూమిలో ఉంటేనేమి భూమి పైన ఉంటేమి మొలకెత్తే అవకాశం లేదు కదా. అంకురము నశించిన తర్వాత భూమి అంకురమే నశించకపోతే అది భూమి పైన ఉన్నా మొలుస్తుంది, భూమి లోపల వేసినా మొలుస్తుంది. కానీ అంకురమే నశించిన తర్వాత భూమిలో ఉంటేనేమి భూమి పైన ఉంటేనేమి ఎక్కడ ఉన్నా దానికి మొలిచే అవకాశం లేదు కదా. కనుక అందరి వలనే పనులు జరుపుతూ ఉన్నప్పటికీ కూడా జరపవలసి ఉన్నది. ఎరుకలోన కలవారంచని లౌకిక వ్యవహారములు యథావిధిగా పాటించవలసి ఉంది. జరిపినట్టి క్రమమును చూచి వీరు భ్రాంతితో కూడుకునే ఉన్నారు అని నోట పలుకుటామరయాక మళ్ళీ వాళ్ళని ఏరిపెట్టి చూపాల్సిన అవసరం లేదు. వాడు ఎరుకలో పనిచేస్తున్నాడు, నేను ఎరుక లేక పని చేస్తున్నానని కూడా అనకూడదు. వారి మానసిక ప్రవృత్తిని గమనించక వారి నడకను గూర్చి పలికిన వారి గురించి గాని మాట్లాడుట వారికి తొలగాదు పాపము. మళ్ళీ ఈ జనన మరణ భ్రాంతిరహిత సిద్ధాంతమును అలవరుచుకున్న తర్వాత మళ్ళీ ఎరుకలో పని వాడు చేసే పనులను గాని వాడితో వ్యవహారము గాని మళ్ళీ ఇట్లున్నది అని నోట పలికితే వాడికి జనన మరణము తప్పదు, వాడు ఎరుకలో వాడే అవుతాడు. మనసుకు స్థిరపడిన వాడు కాదు. అట్లు వారి స్థితిని గమనించక మాట్లాడిన మాట వల్ల కలుగు దోషము. ఆ మాట్లాడిన వారికి మళ్ళీ సంక్రమించును, మళ్ళీ ఎరుక యథాతథంగానే ఉంటుంది. అంటే గురు కరుణచే ఎరుకను కల వదలి మళ్ళా ఎరుకలో పనులే
అనగా ఆహార వ్యవహారాదుల యందు చేయుచున్నప్పటికీ కూడా వారు లేక చేయుచున్న కారణంగా వారు కలలో వారు కారు. కనుక చేసిన కర్మలు అంటవు, వారు కర్మరహితులు. అట్లు కాకుండా మళ్ళీ వాడు కలలో ఉన్నాడు ఈ విధంగా మానసిక ప్రవృత్తిని గుర్తించకుండా మళ్ళీ ఆ విధంగా మాట్లాడేనా? ఎరుకలో ఉన్న వారి పనులే, ఎరుకను విడిచిన వారు ఎప్పటికీ కారు వారు, వారు భ్రాంతిలో వారే. కనుక ఎరుకలో వారు ఎరుకను విడిచిన వారికి ఒకే రకమైన పనులు చేయుచూ ఉన్నప్పటికీ కూడా ఎరుకను విడిచిన వారికి ఎరుకలో గల వారికి చాలా వ్యత్యాసముండును. ఇక్కడ ఎరుక అనగా అఖండ ఎరుక, మేలుకొన్నవారు. అగ్గురు నుంచే అఖండ ఎరుక పరిపూర్ణమందు లేనే లేదని ఆరుడత చెందిన వారే. ఆ వెష్టి ఎరుక చేత అఖండ ఎరుకలోని పనులు చేసుకుంటూ ఉండవలదా? చేసుకుంటూ ఉండవలనని భావము. పరిపూర్ణములో దోచిన ఎరుకే కళ, అంటే అఖండ ఎరుకయే కలభ్రాంతి. ఆ ఎరుకకు ఉనికి కలదనుకొనుటయే భ్రాంతి. నిజముగా ఈ భ్రాంతి రహితము కావలెను. అఖండ ఎరుకకు ఉనికియే లేదు కనుక పోవుటయు లేదు, ఉన్నదనే భ్రాంతియే పుట్టినది. ఆ భ్రాంతియే గురుకృపచే తొలగినది. ఎలా అంటే ఆ మనిషి నీడయందు దయ్యము ఏ కాలమందును లేకపోయినా నాకు దయ్యం పట్టింది అని భ్రాంతి చెందినట్లు. ఆ దయ్యం పోవాలంటే ఏం చేయాలా? ఆ మంత్రగాని దగ్గరికి పోవాలి. అది మంత్రగాని మహిమచే పోయినది అనుకున్నట భ్రాంతి రహితము. కనుక పోవలసినది, నిజముగా పోవలసినది భ్రాంతియే. ఎరుకే భ్రాంతి, భ్రాంతియే ఎరుక. భ్రమయనిన పుట్టుకనిన భ్రమకే నామంబులిట్టి భ్రమ, నే నీవున్ భ్రమే. ఈ మేను జగత్తులు భ్రమే, ఎరుకయు మరుపు రెండు భ్రమే. భ్రమ వినరా అంటూ సెలవిచ్చారు. కనుక ఎరుక భ్రమ, భ్రమయే ఎరుక, అందులో సందేహమే లేదు. కానీ తొలగవలసినది ఎరుక, సత్యమనే భ్రాంతియే. ఎరుక భ్రమగల్లుగు శిష్యుని పరితాపము మానుకున్నట్టు పండితుడితడో గురుడు అతడే అన్నారు. కనుక భ్రాంతియే బాధాకరమగుతున్నది. కనుక భ్రాంతియే ఇక్కడ తొలగవలెను. అంటే భ్రాంతి ఎవరికి కలుగుతున్నది? అఖండ ఎరుక, అధిష్టాన చేతన బ్రహ్మము, సత్యము, అదే బ్రహ్మము, అంతకు మించి ఏమీయూ లేదు. ఆ తోచిన జగత్తు మిథ్య అనుకున్నంత కాలం అట్టి వారికి భ్రాంతి విస్తారముగునే గాని ఎన్నటికీ భ్రాంతి రహితము కాదు. సకల భ్రమలకు మూలము లేని ఈ గుర్తెరిగే శరీరమే గనుక వారికే సర్వభ్రాంతులు కలుగుతున్నవి. పరిపూర్ణ బోధచే ఉన్నదున్నట్లుగా విచారిస్తే ఆ అఖండ ఎరుకయే అసత్యము. అది సత్యమే ననుకొనుటయే ఎరుకయందు ఎరుక పరిణామమగు జగద్రూపము కూడా సత్యము వలనే, కాని అసత్యమనరాదు. కనుక అఖండ ఎరుక సత్యమని, అదే బ్రహ్మమని భ్రాంతి చెంది ఉన్న వరకే సకల పుణ్యపాపములు ప్రాప్తించునని కృష్ణదేశికేంద్రుల వారు సెలవిచ్చారు. పాపములు పుణ్యములు భువి ప్రాపించును ఎరుక చేత భ్రమసిన వారిని ప్రాపింప వెరుక నడచిన తాపసులను చిత్తమందు తగదెలుసుకొనిమి అన్నారు. అంటే ఈ పాపములు పుణ్యములు ప్రాప్తించిన వారికి తత్ఫలానుభవమునకై నీచోత్తమ జన్మలు తప్పవు కదా.
అయితే అఖండ ఎరుకను గురు కృపచే వదలి అశరీర స్థితిలో రాజయోగి అయి ఉన్నవాడు ఈ పాపపుణ్య విచక్షణ లేక యథేచ్ఛగా సంచరించునా అని శంకింపరాదు. ఎలాగంటే రాజయోగి కర్తృత్వ భావమే ఉండదు కనుక కర్మానుభవమును లేదు. ఆ భక్తి ముక్తి క్రియలందు సంగా సంగములు లేకయుండు రాజయోగికి కర్మఫలం ఎట్లండును? తన నిజ రూపమునకు పరిపూర్ణ పరభాష్యమునందు మూలము గాని స్థానము గాని లేదని ఆరూఢత చెందిన వానికి ఎట్టి స్వార్థమును ఉండజాలదు. అస్వార్థమే లేని వానికి పాపకార్యము చేయు సంకల్పమే కలగజాలదు కదా. ఆ వెష్టి శ్రేయస్సుకై పరగించ లెక్క చేయక స్వార్థమునకై చేయు కర్మఫలమే పాపము. ఆ స్వార్థము పాటించక సమిష్టి శ్రేయస్సుకై చేయు కర్మఫలమే పుణ్యము. ఈ వ్యష్టి సమిష్టిలా రెంటిని మీరి పూర్ణస్థితి ఎందున్న వానికి పాపపుణ్యములు అంటవు కదా. ఏది భ్రాంతి చెందుతున్నది? ఏకమేవ అద్వితీయం బ్రహ్మమునకు బహుశ్యాం ప్రజాయేతి అనే సంకల్పం కలుగుటయే తొలి భ్రాంతి. ఆ భ్రాంతిచే అన్నియు తానైనది తానైన సమస్తమనందు బుద్ధి భేద బుద్ధే కాని అవి తనకంటే వేరని తాను వేరని భ్రాంతి చెంది ఆ రాగద్వేషములకు లోనగుచున్నది. భ్రాంతులకెల్లా పట్టణమున జల్లియున్నది. ఆ విధముగా భ్రాంతి చెందే వస్తువు, భ్రాంతి కలిగించే భ్రాంతి కారణ వస్తువు, ఆ వస్తువు తానై త్రిపుడి రూపముగా ఉన్నది. అఖండ జ్ఞాన స్వరూపమయ్యను. ఈ భ్రాంతి చెందనేలా అని యోచిస్తే అది కేవల జ్ఞాన స్వరూపముగా లేదనిన్ని ఆ ఎరుకయే మరుపు రూపమైన అజ్ఞానము చెందుచున్నదని సులువుగా గ్రహింపవచ్చును. ఎలాగనగా అజ్ఞానము వల్ల ఉన్నట్లుగా కాక అన్య వస్తువుగా గోచరించుట విక్షేపము. తాడే గోచరించకపోవుట ఆవరణ దోషము. తాడుగా గాక పాముగా గోచరించుట విక్షేపము. కనుక విక్షేపమే భ్రాంతి, ఎరుకయే భ్రాంతి కారణం. అందుకని ఎరుకొక్కటి ఉండేనేని ఎరుకే ఈ విశ్వరూపం ఏర్పడదాల్చును. అనానత్వము గోచరించుట భ్రాంతి అనియు ఏకత్వమే భ్రాంతి రహితమనియు అందరూ ఏకానేకములుగా దోచు ఎరుకయే భ్రాంతి. పరిపూర్ణమునందు ఎరుక లేదు కనుక భ్రాంతియు లేదు. అద్దాల గదిలో ఒక కుక్కను వదిలి తలుపు మూసిన ఎడల ఆ అద్దముల యందు అనేక కుక్కలు ప్రతిఫలించినట్లుగా ఒకే ఎరుక అనేకముగా దోచి భ్రాంతిలో మునిగినట్లు. ఎలాగంటే ప్రతిబింబములన్నీ మిథ్యగాను నిజబింబము అసలు ఒక కుక్క ఒక్కటే నిజముగా ఉన్నది. కనుక బ్రహ్మసత్యం జగత్మిథ్య ఏకం అనేకం భవతి అనేకం ఏకం భవతి అన్నట్లు ఏకం సత్యవస్తువు అయితే అనేకములను సత్యవస్తువులే కావలసి ఉన్నది. కనుక జీవేశ్వర రూపములుగా తోచు అనేకత్వం అంతయు ఏక వస్తువుకు ఎరుకయే, నామరూపములు మాత్రమే భ్రాంతిరహితం ఎట్లు కాగలదు. అశరీరం సర్వదా హస్తి శరీరం రహితం సదా అయమేవ సత్యోముక్తిరన్యతా భ్రమ కారణం. శరీరము లేని పరిపూర్ణ పరబ్రహ్మమే ఎప్పుడూ ఉండి ఉన్నది, శరీరం ఎప్పుడునూ లేదు. ఈ సిద్ధాంతము దృఢమైన తక్షణమే సత్యోముక్తి లభించుతున్నది. కాని ఇతర సిద్ధాంతములన్నీ భ్రాంతికారకములే అగుచున్నవి అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణ అందిస్తున్నారు.
ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవా.